తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విధంగా మాట్లాడినందుకు ఫస్ట్ అసలు పవన్ కళ్యాణ్ యాడున్నగా తీసుకొచ్చి రేవంత్ రెడ్డి బొక్కల వారేయాలి. అస్సలు ప్రత్యేకవాదం గురించి అంటే మా ప్రాంత విముక్తి గురించి కొట్లాడినటువంటి వాళ్ళను, స్వేచ్ఛ గురించి కొట్లాడినటువంటి వాళ్ళను అవమానంగా మాట్లాడినందుకు ఫస్ట్ పవన్ కళ్యాణ్ బొక్కల వారేయాల్సిన అవసరం ఉన్నది. ఇక మా మేధావులు వీళ్ళందరినీ అమ్మనా బూతులు తిడుతుంటే మీ ఇళ్లకు పోయి తీసుకుపోయి కనుక చూపించేది ఉంటే అప్పుడు ఎట్లయితే మా అమరుని భార్య నిన్ను చెప్పుతోటి అందరు కొట్టిండ్రు, మీ ఇళ్లలో మీ ఆడోళ్ళు, మీ తల్లులు, మీ చెల్లెళ్ళు, మీ కోడళ్ళు మిమ్మల్ని చెప్పుతో కొట్టకపోతే చూడని చెప్తున్నా. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా మాట. అంత గలీజ్ గా బూతులు మాట్లాడుకుంటా ఉల్టా మళ్ళా వాళ్ళే మనం అన్నాం అని చెప్తున్నారు. ఇది ఒక దుష్ప్రచారం జరుగుతా ఉన్నది. ఈ ప్రాంతీయవాదం మీరు ఎవరిని తెలంగాణ అసలు నిన్న తెలకపల్లి రవి ఇంటర్వ్యూ నేను వచ్చినప్పుడు జస్ట్ ఇట్లా చూసుకుంటూ వచ్చినాను. ఆయన కూడా చెప్తున్నారు అసలు ఇది ఎక్కడ మొదలైంది అని. ఎక్కడ మొదలైంది ఇది? మీరు స్టార్ట్ చేశారు కదా. ప్రొఫెసర్ నాగేశ్వర్ సారు ప్రపంచం గురించి మొత్తం మాట్లాడితే మీరు సురువు చేసి మీరు భూతు పురాణం పెట్టి ఎవర్రా నువ్వు తెలంగాణ నువ్వు మా ఆంధ్ర గురించి మాట్లాడేందుకు, ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడేందుకు నువ్వే ఓడరా అని చెప్పాను. మీ వాళ్ళే చెప్తున్నారు కదా. మీ తులసి చంద్ కూడా చెప్పింది అక్కడ వార్తలు నేను ఏమైనా వేయాలంటే నాకు భయం అవుతున్నది, ఎన్ని బూతులు తిట్టారో ఏందని తనే చెప్పింది. మాకు ఆడబిడ్డ లెక్క మేము రిసీవ్ చేసుకున్నాం. మా దగ్గర మమేకమే. ఇప్పుడు మీరు సెనెట్ మెంబర్లు ఇవన్నీ చెప్తున్నావు కదా చంద్రబాబు నాయుడు, మీరు కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు మా దగ్గర కనకరత్తమ్మ అని ఉండే. రత్తమ్మ కనకరత్తమ్మ నీ ముళ్ళో బుట్ట ఇక్కడి నుంచి ఎత్తమ్మ, బస్సులోనే పుట్టినావు, బస్సులోనే పెరిగినావు, కాఫీ నీళ్లు తాగుతావు, కార్లెక్కి తిరుగుతావు, ఏ ఊరు ఏ వాడ రత్తమ్మ, మా పల్లెవాడికే నీవు కొత్తమ్మ అని ఆమె ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు రాసిండు, ముచ్చట రాసిండు. అప్పటి నుంచే నడుస్తూనే ఉన్నది అంత పంచాయతీ. ఎందుకు ఆమె ఇక్కడ కలవలే, కానీ ఇక్కడ కలిసిన మా కాలేజీని దగ్గర పెట్టుకున్నాం కదా. కాలేజీ కూడా ఇక్కడ ఆయన కాదు, కాలేజీతో మాకేం పంచాయతీ లేదు. ఇంటర్నల్ వేరే ఉండేది, కాలేజీ కూడా ఇక్కడనే కదా. కేశవరావు జాదవ్ సార్ వాళ్ళ కుటుంబం కూడా ఇక్కడ కాదు, సెటిలర్స్ వాళ్ళు కూడా. మా బద్రి విశాల్ పిట్టి కూడా ఇక్కడ ఆయన కాదు కదా. ఇటువంటి వాళ్ళని చాలా మంది మేము గుండె కద్దుకున్నాం కదా. కానీ మీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం, పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మీరు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. మీరు ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చి ఆధిపత్యం చెలాయించాలని. అందుకే మేము మాట్లాడిన వెంటనే అసలు ఈ మనిషి సంగతి ఏంటిది, వీడు మనల్ని ఇంత బూతులు తిడుతుంది కదా, వీని చరిత్ర ఏందని తీస్తే ఒక భూమి ఒక్కటి కాదు ఇంకా ఉన్నాయి, సిరీస్ ఉన్నాయి, ఆయన మీద సిరీస్ ఉన్నాయి. ఉన్నది నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ మళ్ళా ఉన్నది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఒక 10 ఎకరాల భూమి గురించి కోడి చెరువును కబ్జా చేసిన కేడి కళ్యాణ్ అని చెప్పి పోయినాం. చెరువును కబ్జా అనే పదం ఎట్లా వాడతామని కొంతమంది అంటున్నారు. ఇప్పుడు పేదోళ్లకు చెరువు ఏంటంటే ఏక్ ఫసల్ భూమి ఒకవేళ ఇచ్చిన ఆ ఊరోళ్లకు అక్కడ ఉండేటువంటి వాళ్లకు పొట్టకూటికి లేకుండా ఉండి తిండి గింజలు లేకుండా ఉండి సాగు బతుకులలో ఉంటే ఒక్క పంట వేసుకుంటందుకు, వానాకాలం పంట వేసుకుంటందుకు రాసిచ్చేటువంటి భూమి అది. ఆ భూమి వేరేటోళ్ళకి ఎవరికి రిజిస్ట్రేషన్ కాదు అది. పోనీ మరి ఈయన చదువుకుంటే ఇంటర్మీడియట్ అంటాడు కదా, మరి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు అప్పుడప్పుడు. ఆయన అడ్వకేట్లు, పెద్ద శరత్ మరార్లు, డైరెక్ట్ ప్రొడ్యూసర్లు అటువంటి వాళ్ళ పేర్ల మీద కనుక తీసుకున్నాడు కదా ఆయనే. మరి అది తీసుకుపోయి చూపిస్తే మరి దాని మీద ఏమంటాడు, మీరు ట్రెస్ పాసింగ్ చేసిర్రు అంటాడు. పవన్ కళ్యాణ్ ఎవరిని అడిగి నువ్వు నా నెంబర్ మొత్తం నువ్వు డిస్ప్లేలో పెట్టినవా? నా నెంబర్ నా ప్రైవేట్ నెంబర్ నువ్వు కేసులు పెడతా అంటున్నావు కదా, బరాబర్ పెట్టాలి. నువ్వు ఆ భూమి మీదకి నా మీద, రఘు మీద, సీను మీద ఒక 35-40 మంది పోయినాం మేము. ఎస్, దండయాత్రనే చేసినాం. నువ్వు మా చెరువు కాపాడుతందుకు, మా నేల తల్లి, మా నీళ్లను, మా చెరువులను, మా బతుకమ్మ ఆడేటువంటి నా జాగలకు మేము పోయినాం. నువ్వు నా సెల్ ఫోను ఆంధ్ర తెలంగాణ 2 ప్రాంతాలకు మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నటువంటి వాడు వీడియో అని చెప్పి నా టెలిఫోన్ నంబర్ పెట్టి మొత్తం నీ ఆంధ్ర ఎవరెవరు నీ సైనికులు ఉన్నారో, చంద్రబాబు సైనికులు ఉన్నారో, ఈ సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే మీ ఆంధ్రుల గుణాలు ఏంటియో అందరికన్నా అర్థమైతే ఎవరు దోపిడీ చేసేందుకు వచ్చినటువంటి వాళ్ళ సంగతి. ఒక్క సంఘటన ఎక్కడన్నా ఏదన్నా ఒక సంఘటనలా ఇక్కడ ఆంధ్రులను కొట్టే ఉదంతం ఎక్కడన్నా ఉదాహరణ జరిగిందా? మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో. నేను ఒకటే చెప్తున్నా, మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటుంది. ఇప్పుడు రౌడీలు, నేరస్తులు రాజకీయ ముసుగేసుకున్నారు. ముసుగు కూడా తీస్తా, రౌడీలను రౌడీలుగానే చూస్తా, నేరస్తులను నేరస్తులుగానే చూస్తా. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. ఒకరిద్దరు పోలీస్ ఆఫీసర్లు ఎక్కడన్నా కానీ తప్పు చేసినా లేకుంటే లాలో చేపడితే మాత్రం అదే లాస్ట్ డే. వాళ్ళకు కూడా చాలా ఫర్మ్గా ఉంటాం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తేనే
రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. మీకు మీ కుటుంబ సభ్యులపైన కూడా గౌరవం లేకపోవచ్చు, కానీ మాకు గౌరవం ఉంది. మీ తల్లైనా చెల్లెలైనా మీకు గౌరవం లేకపోవచ్చు. మనుషులు మనుషులుగా ఉండండి, మృగాలుగా తయారు కావద్దండి. మృగాలుగా ఉంటే మృగాలను ఏ విధంగా ట్రీట్ చేయాలో అదే విధంగా ట్రీట్ చేస్తాం. మనుషులుగా ఉంటే మనుషులుగా ట్రీట్ చేస్తాం. ఇది ప్రజాస్వామ్యం, రాళ్ల యుగం కాదు, రాతి యుగం కాదు. ఆ విషయం వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో వీళ్ళకి తెలివైనట్టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రమోట్ చేసింది నేను. నా దగ్గర మీ కథలేంటి నాకు అర్థం కాలేదు. మీకోసం ప్రమోట్ చేయాల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని. సోషల్ మీడియా వచ్చింది తర్వాత. అలాంటి దాంట్లో మీ ఇష్ట ప్రకారం పెట్టి తప్పుడు అడ్రస్లు పెట్టి చేయడం తప్పిది. చాలా ఫర్మ్గా ఉంటాం. ఎవరైనా అలాంటి ధోరణిలో ఉంటే బీ కేర్ఫుల్, మానుకో.